ఏపీలో హై వోల్టేజ్ ఎలక్షన్ సీజన్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. సో 11 గంటలకల్లా వచ్చిన పోలింగ్ పర్సెంటేజ్ మనం చూసాం. ఇప్పుడు 1 గంట అయింది, మరో 2 గంటలు గడిచింది. కాబట్టి ఏ మేరకు పోలింగ్ అయిందో మరి కాసేపట్లో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసే అంకెల్ని మనం కూడా మన వ్యూవర్స్కి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక ఏపీలో భారీగా అయితే పోలింగ్ నమోదవుతుంది, రికార్డ్ అవుతుంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్కు తరలి వస్తున్నారు. అయితే జమ్మలమడుగు సెగ్మెంట్లో అత్యధికంగా 33.47% ఓటింగ్ పూర్తయినట్టుగా చూస్తున్నాం. 1 గంట వరకు 40% దాటుతుందని ఒక అంచనా కూడా నెలకొన్న పరిస్థితి మనకి అప్డేట్గా చూస్తున్నాం. సో భారీగా పోలింగ్ నమోదవుతోంది. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 23% పోలింగ్ అయితే నమోదైంది. కడప జిల్లాలో అత్యధికంగా 27% ఓటింగ్ నమోదు కాగా జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా 33.47 33.47% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ 40% దాటుతుందని ఒక అంచనా వేస్తున్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులతో పాటు కొత్త ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓటేసేందుకు తరలి వస్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. సో ఏపీ మొత్తంగా భారీగా పోలింగ్ నమోదవుతుంది అనే సంకేతాలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. సో 40% అంటే 1 గంటకే 40% పోలింగ్ నమోదు అయిందంటే కనుక సాయంత్రం వరకు అయితే ఇది రికార్డు స్థాయిలో ఇంకా పెరిగే అవకాశం అయితే చాలా ప్రాంతాల నుంచి కూడా మనకు అందుతున్న అప్డేట్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో 1 గంటకు 40% కూడా దాటుతుంది అనేది ఒక అంచనా అయితే వేస్తున్నారు. జమ్మలమడుగులో అత్యధికంగా ఇప్పుడే 33.47% కూడా నమోదైన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. డెఫినెట్లీ 40% అంటే తక్కువేం కాదు, దాదాపు సగం శాతం పూర్తయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. క్రితంసారి కంపేర్ చేస్తే 80% ఓట్ శాతం అనేది నమోదవటాన్ని మనం చూసాం. ఈసారి కూడా 80% నమోదవ్వాలని ఈసీ అధికారులు ఎగ్జాక్ట్లీ. సో మొత్తం మీద వారు ఇచ్చిన పిలుపు కానివ్వండి, చేసిన అవేర్నెస్ కానివ్వండి, సత్ఫలితాలు ఇస్తుంది అన్న దృశ్యాలు మాత్రం ఉదయం నుంచి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్లలో బారులు తీరారు ఓటర్లు. 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. పెద్ద ఎత్తున యువత కూడా ఈసారి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటుంది. తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న తొలిసారి ఓటర్లను కూడా మనం చూసాం. చాలా ఎగ్జైట్ అయ్యారు. ఒక్క ఓటు ఏం చేస్తుంది, ఏం మార్పు తీసుకొస్తుంది అన్న ప్రశ్నలకి తావే లేకుండా ఒక్క ఓటు కూడా మ్యాటరే. ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు కావాలంటే మనకిచ్చిన బాధ్యతను మనం నెరవేర్చుకోవాలి. ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకోవాలని దూరాభారాల నుంచి ప్రయాణం చేసి వచ్చి కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్న యూత్ని ఓ పక్కన చూస్తే, ఓ పక్కన నడవలేని స్థితిలో వయోభారంతో వృద్ధులు, వికలాంగులు వాళ్ళు కూడా పోలింగ్ స్టేషన్స్కి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితులు, దృశ్యాలను మనం చూసాం. ఎస్, ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైట్ మీరు చెప్పినట్టుగా యంగ్ ఓటర్స్ ఇంతకుముందు మనం చూసాము, పూణే నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఒక్క ఓటే అని లైట్గా తీసుకునే అవసరం లేదు, ఖచ్చితంగా నా ఓటు ఇంపాక్ట్ చూపిస్తుంది అనే ఒక భావన ఏదైతే ఉందో అది చాలామందికి పిలుపునిస్తుంది. లైక్ ఎగ్జాక్ట్లీ యూ సెడ్, వృద్ధులు వయోభారాన్ని లెక్క చేయకుండా, వికలాంగులు నడవలేని స్థితిలో కూడా వచ్చి ఓటేస్తున్నారు కదా. సో మనకేంటి ప్రాబ్లం, వెళ్ళి ఓటు వేద్దాం అనే విధంగా వాళ్ళు ఇస్తున్న మెసేజ్ అయితే ఫలితాలను ఇస్తుంది. దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ 40% సోఫార్ ఇప్పటి వరకు జరిగిన 40% మించి జరిగి ఉండొచ్చు అని అయితే అంచనా ఏదైతే వస్తుందో అది చూపిస్తోంది. రైట్. సో మన కరెస్పాండెంట్ వెంకటనారాయణ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో నెల్లూరు జిల్లా నుంచి ఆయన మరిన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా పోలింగ్ సాగుతోంది, ఎంత మేరకు అక్కడ నమోదయ్యే అవకాశం ఉంది అనేది ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. వెంకటనారాయణ చెప్పండి, ఒక్కటి సూటిగా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లోపలికి పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఓటు వేసి బయటికి రావడానికి ఒక ఓటర్కి ఎంత సమయం పడుతోంది అప్రాక్సిమేట్లీ? ఎస్ హరి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే కొన్ని చోట్ల అధికారులు ఏర్పాట్లు భారీగా చేయడంతో ఆ ఓటరు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి దాదాపు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. ఉదయం 7 గంటల నుంచి పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు ఆ పోలింగ్ కేంద్రానికి పోటెత్తున్న దృశ్యాలని మనం చూసాము. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధించి దాదాపు 24 లక్షల పైచులకు ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ఏదైతే వృద్ధులు కావచ్చు, మహిళలు
కావచ్చు. ఉదయం 6:30 నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీసిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మనం విజువల్స్లో చూద్దాం. నేను ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఎక్కడైతే రామలింగపురం పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఆ ఉదయం దాదాపు వందల మంది, వేల మంది వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదంతా కూడా వృద్ధులు, మహిళలు ఎవరిని ఆశీర్వదిస్తారో, ఎవరికి ఓటు వేస్తారో, ఎవరికి అండగా నిలబడతారో ఆ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, ఎవరైతే ఆ నేత గెలుస్తారు. సో ఉదయం నుంచి కూడా అవే దృశ్యాలు కనపడుతున్నాయి. తమకు మంచి చేసిన వారికి ఓటు వేయాలి, తమ భవిష్యత్తుకి ఎవరైతే భరోసాగా ఉంటారో వారిని అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు వస్తున్నటువంటి ఆ దృశ్యాలని మనం చూస్తున్నాము. సో మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే దాదాపు ఇప్పటికే 40% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. హరి, నేను క్వశ్చన్ అడిగాను, దానికి చెప్పే ప్రయత్నం చేయండి. ఓటరు లోపలికి వెళ్ళి ఓటు వేసి బయటికి రావడానికి ఎంత సమయం పడుతుంది? సో దట్ వీ కెన్ ఒక అంచనాకి రావచ్చు ఎంత మేరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంటుంది సాయంత్రానికి వెళ్ళాలి. ఆలస్యం అవుతుందా, సజావుగా సాగుతుందా? ఎందుకంటే పార్లమెంట్, అసెంబ్లీ 2 ఓట్లు వేయాలి కాబట్టి దానివల్ల ఏదైనా ఆలస్యం అవుతుందా? ఎస్, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ చాలా సజావుగా జరుగుతుంది. ఒక ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేవలం 5 నుంచి 15 నిమిషాలు టైం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయించిన నేపథ్యంలో అక్కడ కొంచెం డిలే అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం విషయానికి వస్తే అన్ని చోట్ల కూడా త్వరగానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలో మొరాయించాయి, అక్కడ దాదాపు 20 నుంచి 25 నిమిషాలు టైం పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. హరి, ఆల్రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్. రైట్, అది నెల్లూరు జిల్లాలో పరిస్థితి. సో 40% నిజంగా అన్ని చోట్ల కూడా ప్రెడీ మచ్ 40% ఆ చేరువ, లేదంటే కొంచెం ఇంకా ఎక్కువే నమోదైన అవకాశం కనిపిస్తోంది. సో మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నట్టు 12-1 గంట వరకు కొంచెం స్పీడ్గా అవుతుంది. ఓటర్లు కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయే సమయం ఇదని చెప్పొచ్చు. సో ఇప్పటి నుంచి వచ్చేవాళ్ళు కొంచెం ఎండ తగ్గిన తర్వాత బయటికి వస్తాం అనేది చెప్తారు. మందకోడిగా సాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం కనుక 1-2 గంటలు కాస్త మందకోడిగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా వేరే అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 4 గంటల నుంచి మళ్ళీ పిక్ అవుతుంది, 3:30-4 నుంచి. అప్పటి నుంచి మళ్ళీ పుంజుకుంటుంది. అప్పుడు మనకి ఫుల్ ఫ్లెక్జెడ్ గా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. అయితే మనతో పాటు పోతరాజు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోతరాజు, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? మీరున్న ప్రాంతంలో పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? అధికారులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిలో ఎంత మేర పోలింగ్ పర్సంటేజ్ నమోదైందంటే ఏం చెప్తారు? కొంచెం ఫ్రీజ్ అయినట్టుగా చూస్తున్నాం మనం. సో ఈలోపు చూద్దాం సో మిగతా ప్రాంతాల్లో కూడా ఏ విధంగా ఉంది అనేది. ఇంతకు ముందు చూసుకుంటే కనుక ఒక నానుడి కనిపించేది మనకి, ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే యాంటీ ఇన్కంబెన్సీ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది. బట్ మనం పొలిటికల్ డైనమిక్స్ అన్నీ కూడా మారిపోయిన క్రమం మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతం పెరుగుతున్న మెజారిటీ అవ్వచ్చు, లేకపోతే ఓటింగ్ శాతం అవ్వచ్చు, అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు, మహిళలు పెద్ద ఎత్తున లైన్లలో నిలబడ్డారు అంటే కనుక వాళ్ళకి అందిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దాని ఫలితం అయి ఉండొచ్చు అనేది చాలా మంది పరిశీలకులు అంచనా వేస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. పార్వతీపురం నుంచి మన కరెస్పాండెంట్ నరేష్ మనకు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. ఆయన అడిగి తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేష్, చెప్పండి, పార్వతీపురంలో ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? మధ్యాహ్నం 1 గంట అవుతోంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ నేపథ్యంలో ఎంత మేర పర్సంటేజ్ నమోదైందంటే ఏం చెప్తారు? ముఖ్యంగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి కురుపాం నియోజకవర్గంలో నేను ఉన్నాను. అయితే చిన్నమేరంకి సంబంధించిన ఈ పోలింగ్ బూత్లో ఉదయం తెల్లవారుజామున 7 గంటల నుంచి కూడా ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు కూడా ఇక్కడ చేరుకున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. అదేవిధంగా మధ్యాహ్నం సమయం అయినా సరే ఎండ వేడి ఉన్నప్పటికీ కూడా చాలామంది కూడా క్యూ లైన్లో అదేవిధంగా నిలబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధులు సైతం కూడా అదేవిధంగా లైన్లో నిలబడి ఎన్నికలకి మొత్తం పోలింగ్కి సర్వం సిద్ధం చేసినప్పటికీ పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే పూర్తిగా టెంట్లు వేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా అంటే ఎండ వేడి ఎక్కువ ఉండడంతో వాటర్ ప్రాబ్లం రాకుండా వాటర్ సప్లైని కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. దీనికి సంబంధించిన ముఖ్యంగా చూసుకుంటే ఇది చిన్నమేరంగి సెంటర్ సంబంధించి గతంలో చాలాసార్లు కూడా ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ అనేక కలహాలు, గొడవలు జరగడంతో కూడా ముందుగా ఇది చాలా సెక్యూరిటీ పరంగా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు జరిగింది. కొద్దిసేపటి క్రితం కూడా జిల్లా అడిషనల్ ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ మొత్తం పూర్తిగా బందోబస్తును పర్యవేక్షించారు. ఒకవైపు కేంద్ర బలగాలు, మరోవైపు స్థానిక పోలీసులు కూడా ఇక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
లోపలికి సెల్ ఫోన్ కూడా ఎవరిని కూడా లోపలికి విడిచిపెట్టలేదు. మొత్తం చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. ఏమాత్రం కూడా గొడవలు జరిగే అవకాశం నేపథ్యంలో పూర్తిగా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు వృద్ధులకు సంబంధించి వృద్ధులు ఎవరైతే నడవలేని స్థితిలో ఉంటారో అలాంటి వారి కోసం వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీల్ చైర్ల ద్వారా వారిని పోలింగ్ కేంద్రం బయట నుంచి లోపల వరకు రూమ్ వరకు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వారిని సురక్షితంగా బయటకు సిచ్యువేషన్ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి సుమారు 200 మీటర్ల వరకు కూడా పూర్తిగా మనకి 144 సెక్షన్ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మొత్తం అంతా పోలీసులు గస్తీ కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలింగ్ శాతానికి సంబంధించి చూసుకుంటే ఈ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలు చేరుకుంటున్నారు. ఓటు హక్కును వినియోగించుకున్నాం. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి భారీ ఎత్తున అందరూ కూడా మహిళా ఓటర్లో ఉంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అయితే మహిళా ఓటర్లే ఈసారి ఎన్నికలకు చాలా కీలకంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఎండ వేడి తట్టుకొని కూడా చాలా వరకు క్యూ లైన్లో నిలబడి వారి ఓటు హక్కును వినియోగించిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ నరేష్. మొత్తం మీద ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లుగా మధ్యాహ్నం కాబట్టి కొంత మందకోడిగా సాగుతుందని, కానీ అలాంటి వాతావరణం ఏం లేదు. 1 గంట మండే ఎండలో సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున మహిళలు పోలింగ్ స్టేషన్స్కి చేరుకుంటున్న వాతావరణం చూస్తూ ఉన్నాం. రైట్, ఏలూరు వెళ్దాం. సో ఒకసారి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకటైన ఉంగుటూరు ప్రాంతంలో మా కరెస్పాండెంట్ పోతురాజు ఉన్నారు, మాట్లాడదాం. సో పోతురాజు చెప్పండి. సో ముఖ్యంగా ఈ ప్రాంతాలన్నీ కూడా మనం ఎలక్షన్ ట్రాక్ లో ఈ ఉంగుటూరు ఇదంతా ప్రాంతం కూడా తిరిగిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మనకు తెలుసు సో గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వాతావరణం ఉండింది అనేది. ప్రస్తుతం పోలింగ్ రోజున ఏ రకంగా ఉంది, మనం చూసిన పరిస్థితులే ప్రస్తుతం రిఫ్లెక్ట్ అవుతున్నాయా అంటే ఏం చెప్తారు? మరి చూడొచ్చు, ప్రధానంగా చూస్తే కనుక ఓటర్కి సంబంధించి కూడా ప్రధానంగా ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి చర్యలు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పొచ్చు. చూస్తే కనుక ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ఓటర్ కూడా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు వచ్చి బారులు తిరుగుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా బారుగా పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు మనం ఉన్నటువంటి ఉంగుటూరు ఏరియాకి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో కూడా జనం పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా వస్తున్నారు. ఇంకా చూస్తే కనుక ఒక పక్క ఉక్కపోతున్నా కానీ పూర్తిస్థాయిగా తమ బాధ్యత ఏదైతుందో ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా భారీగా వస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నేతలు కూడా దాడులకు తెగబడుతున్నారు. ప్రస్తుతం మన ఉంగుటూరుకు సంబంధించినటువంటి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కూడా పుప్పాల వాసుబాబుకు సంబంధించిన సోదరు కారు కూడా ధ్వంసం చేశారు అని మనం ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఇలాంటి దాడులు? కొవ్వల్లో చూస్తున్నాం, దెందులూరులో దాడులు జరుగుతున్నాయి, ఇక్కడ ఉంగుటూరుకి సంబంధించి కూడా కాదు, మీ బ్రదర్ కారు కూడా ధ్వంసం చేశారు. ఏ విధంగా చూస్తారు అసలు? ఫస్ట్ టైం అండి ఉంగుటూరు చరిత్రలో ఇప్పటివరకు బౌద్ధ దాడులు జరగను నేను. మరి కూటమిగా ఏర్పడి మరి ఏం సాధించారని చెప్పి అనుకున్నారో తెలియదు, కానీ భయభ్రాంతులు చేస్తూ ఆ ప్రెస్టేషన్కి వెళ్ళిపోయి ఓడిపోతానని భయపడి ఈ రోజున మా తమ్ముడు కజిన్ బ్రదర్ కారుని ఈ రోజున ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకంటే అతను చీఫ్ ఏజెంట్గా కూడా అతను విధులు నిర్వహిస్తుందిగా అక్కడ ఎలా జరుగుతుందని చూసుకుని వెళ్తూ ఉంటే కూడా ఈ భౌతిక దాడులు చేసి వాళ్ళు అంటే 3 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి ఏమైనా గెలవాలని ఒక దురుద్దేశంతో మరి ఈ రకమైన దాడులు చేయడం ఫస్ట్ గుంటూరు చరిత్ర వరకు దాడులు జరగలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి అధికారులు కూడా మేము రిపోర్ట్ ఇవ్వబోతూ ఉన్నాం. ఏది ఏమైనా ఈ సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశించారో 175 170 స్థానాలు గెలవబోతున్నాం, 25 స్థానాలు గెలవబోతున్నాం. దీన్ని వాళ్ళు ఏ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాడి రకంగా జరిగింది మనం కూడా గమనించాం. అంటే ఏదో డిమోషన్ చేయడం కోసం పార్టీ ఏదో రకంగా ఆ నాయకులు డిమోషన్ చేయడం కోసం ఈ రకమైన దాడులు చేస్తున్నారు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్థిరమైన పార్టీ, ఇది పేద బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇది పేదల పార్టీ. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. ఆయన అనుకున్న నవరత్నాలు ఏదైతే అమలుపరిచారో మళ్ళీ తిరిగి ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చాడు, ఎక్కడ విశ్వాసం లేదు. కారణం ఏంటంటే అందులో మీద ఉన్న 3 పార్టీలు పైకి ఏదైతే 3 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి పువ్వు కానీ గ్లాస్ కానీ సైకిల్ కానీ అన్నారు. ఈరోజు మోడీ గారి ఫోటో లేదు, జాతీయ పార్టీ అధ్యక్షుడి ఫోటో లేదు, ప్రధానమంత్రి ఫోటో లేదు. కనీసం ఇక్కడ వాళ్ళ వదిన గారు పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుల ఫోటో కూడా లేదు. అంటే ఏవి అమలు కాని హామీలు, ఏది నెరవేరిన హామీలు. కాబట్టి ఈ పాపంలో మేము పాలు పంచుకోలేము, ఈ అబద్ధాలతో మేము ప్రయాణం చేయలేము అని చెప్పి వాళ్ళు ఎవరో కూడా ఫోటో కనీసం పుస్తకం కూడా ఆ మేనిఫెస్టో కూడా పట్టుకుంటా కూడా వాళ్ళు సాహసం చేయలేదు. ప్రజలు గమనించారు ఇవన్నీ కూడా. తప్పకుండా మీ నియోజకవర్గంలో ఎలా ఉంది ఓటింగ్? సార్లు ఉదయం నుంచి చూస్తున్నారు, ఎలా ఉంది? బాగా జరుగుతుంది. కాకపోతే ఎండ ఎక్కువగా ఉంది, మే నెల కాలం ఎండ ఎక్కువగా ఉంది. ఒకటి ఈ ఈవీఎం మిషన్స్ కాబట్టి కొంచెం స్లోగా ఒక ఓటుకి 15-20 సెకండ్లు 30 సెకండ్లు టైం పడుతుంది కాబట్టి నిమిషానికి 2-3 ఓట్లే సాగుతున్నాయి. కాబట్టి ఇప్పటివరకు దగ్గర 40-45% వరకు
ఓటింగ్ అన్ని పోలీస్ స్టేషన్లో కూడా నమోదవడం జరిగింది 1 గంట టైంకి. మళ్ళీ 2-3 గంటలకు మళ్ళీ పుంజుకుని మళ్ళీ తిరిగి మళ్ళీ సాయంత్రం టైంకి నాకు తెలిసి 85% దాకా ఇప్పుడు ఉంగూరు రూరల్ నియోజకవర్గంలో పోలింగ్ సరళి బాగా జరుగుతుంది. పోలింగ్ పూర్తి కంప్లీట్ అవుతుందని ఆశిస్తూ ఉన్నాం. ప్రజలు మహిళా సోదరిమణులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఓటేసి ఎప్పుడు గెలిపిద్దారని చెప్పి ఎదురు చూస్తూ జరుగుతూ ఉంది. చూడొచ్చు పూర్తిగా కూడా ఏదైతే ఉంగుటూరుకి సంబంధించి కూడా గతంలో ఎప్పుడూ తాము ఇలాంటి దాడులు కూడా చూడలేదు. చూస్తే కనుక పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కూటమి పార్టీ నేతలకు సంబంధించి కూడా పూర్తిగా తాము ఓడిపోతున్నామని తెలిసే ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని చెప్పి కూడా వాసుబాబు కూడా స్పష్టం కూడా కనబడుతున్నారు. ఓవర్ స్టూడియో. ఓకే పోతురాజు, సో అది పరిస్థితి. సో దాడులకు తెగబడటం చూస్తున్నాం మనం. సో అన్ని ప్రలోభాల తర్వాత చివరి అస్త్రం ఏముందంటే దౌర్జన్యం, దాడులు. సో దాన్ని కూడా వాళ్ళు వదలట్లేదు. సో అయితే దీని మీద ఆఖరి ఎలాంటి నిమిషం చర్యలు వరకు కూడా ఉంటాయి? ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. అది మనకి స్పష్టంగా కనిపిస్తోంది.